Hey, oh my god, Goran Black. Welcome back to brand new boy. It's your boy Mukesh back again with another new video, mama. ఇది మన ఫస్ట్ బ్లాగ్. ఎప్పుడు క్రేజీ అంటే క్రేజీ ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. కాబట్టి ఈరోజు సండే కాబట్టి నా లైఫ్లో ఫస్ట్ బ్లాగ్ షూట్ చేస్తున్నాం. నాకు బ్లాగింగ్ అనేది ముద్దది రాదు, బట్ స్టిల్ మనం చేస్తున్నాం. మనం ఏంటంటే చూద్దాం ఏంది ఎట్లా పోతుంది మన లైఫ్ స్టైల్. సండే హౌ వీ స్పెండ్ అవర్ ఫకింగ్ డే మీకు అంతా చూపిస్తారా మామ ఈరోజు. నేను అంతా ప్రజెంట్ మనం కిరాయిలు రా మామ. కిరాయిలు తెలిసే ఎట్లుంటుంది, కిరాయిలు కిల్లు ఉంటుంది, సొంత మిల్లు లెక్కనే ఉంటుంది. ఏంటంటే బ్రష్ చేసుకుంటున్నా, బ్రష్ చేసుకోగానే వలుగుదాం రామ్నగర్కి. అందుకే బ్రష్ చేసుకోగానే తినాలిరా ఫస్ట్. తిన్నాకనే వలుగుదాం. మనం తినకుండా ఎట్టు వలగలేము. తెలిసే మనకు ఎనర్జీ కావాలి. ఎనర్జీ మనకు లేకపోతే మనం మొడ్డ ఎగిపోతాం, డే అంతా ఫక్క అయిపోతుంది. ఇక బాత్రూంలో కూడా ప్రోటీన్ ఉంది, బయట కూర్చోదాం. మనకు ఏడాదిగా ప్రోటీన్ మనకు వెనకాలనే ఉంటుంది. హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి బెటర్ ఫుల్ రిచ్ రా. లెట్స్ గో. ఫస్ట్ అయితే బ్రష్ చేసుకుంటా, దాని తర్వాత మనం చూద్దాం ఏందనేది. కంప్లీట్ అయిపోయిందిరా బేటే. ఇప్పుడు స్నానానికి వెళ్తున్నా, డ్రెస్ చేసుకోవాలి, ఏం అర్థమైతే లేదు. ఫస్ట్ అయితే స్నానం చేసిన తర్వాత బేటే మైండ్ అంతా కూల్ అయిపోతుంది కదా. దాని తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం ఏం లేదు. ముక్కడాడు ఇప్పుడే ఫోన్ చేసి లంచ్ అడుకుని కాఫీ కావాలట. అరే నీ అమ్మని తెంగ కాఫీ గీఫీ అన్ని నేనే కొనిపించాలి మా ఇంకేలోడే. అందులో గుద్దాల ముందు ఆ పుక్కడి దాంతో చెప్తున్నా లంచ్ అడుగు ఎట్లా అంటారు తెలుసా మన దోస్తులు. బెటే మన మీద రూపాయి ఖర్చు పెట్టాడు, ఆయన లంచోడు మీద రూపాయలు పైసలు మాత్రం గుద్దవాళ్ళు ఉండే వాని దగ్గర. అల్లి మొక్కలు లంచోడు కాడు, వాని అమ్మంది ఇంకా ఏం బేకార్ లంచోడు రా వాడు. బెటే చెప్తున్నా కానీ మనమైతే గుద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాం బెటే. ఇక స్టార్ట్ అనుకో. స్నానానికి పోతున్నా, స్నానానికి పోయినాక చూద్దాంరా మేమనేది ఏమవుతుంది ఏం కాదు. ఫస్ట్ మైండ్కి రిఫ్రెష్మెంట్ అనేది కావాలి. మా ఇంట్లోకి స్టార్ట్ అవుతున్నాం, వెనకాల ఆటో వస్తుంది. పిచ్చిది ఇంట్లో లంచడుకులు ఏం చేస్తాం మామ, ఏం చేయలేం బెటే. ఇక మామ వాళ్ళు వచ్చాం జిమ్కి పోయి ఫస్ట్ కాఫీ తాగి దాని తర్వాత రామ్నగర్ పోతాం. ఎందుకంటే పిచ్చి తెంగుతుంది, నాకు గలీజా పిచ్చి తెంగుతుంది. గోయింగ్ టు రామ్నగర్ డానీబాయ్ జోకర్ డానీబాయ్ హౌస్. ఇదంతా గల్లీ రామ్నగర్ గల్లీలు అన్నీ మేము ఉద్యోగాలు ఎంజాయ్ చేస్తాం రా ఈ గల్లీలలో. అయితే మా నాగులన్న గల్లీ, ఇదంతా నాగులన్న గల్లీ. నెక్స్ట్ కమ్మింగ్ గల్లీ మా జోకర్ డానీబాయ్ వాళ్ళ గల్లీ. గణేశుడు పోతుంది ఆల్రెడీ, ఇదేడికో పోతుంది, ఫాస్ట్ అవుతుంది అనుకుంటా. ఇదంతా ఆగ్బాన్ అనుకుంటా, అదొకటి ఆగ్బాన్ ట్రెండ్ ఓవర్ ఇచ్చిరో కానీ పబ్లిక్ మాత్రం గుద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తుందిరా. డానీబాయ్ విత్ డానీబాయ్ వాళ్ళ అన్న శశిబాయ్, మా శశిబాయ్. హలో చెప్పనా. హాయ్ గాయ్స్ మీరు చిల్లి లోపల కలిగి పెడతారు. బాయ్ రామ్నగర్ డానీ బాయ్. ఫైనల్లీ డానీబాయ్ కాంటెంట్ మనకి గణేష్ని పెడతారు కదా ప్రతి ఒక్కడు. వాడే డానీబాయ్ ఈ నమ్మంది రావడు డానీబాయ్ బేగం బజార్ పోదామంటాడు. శశిబాయ్ బేగం బజార్లో వీడియో వేలైతే ఫేమస్ వినిపిస్తావా? ఓకే శశిబాయ్ మనకు స్పాన్సర్. ఇప్పుడు సరే బండిది అన్న, బండిది. లెట్స్ గో, వీఆర్ గోయింగ్ టు బేగం బజార్ మామ. ఈ వ్లాగ్ ఫస్ట్ వ్లాగ్ మాత్రం బుర్రా పాడు అన్నా. ఇది మన ఫస్ట్ వ్లాగ్ అన్న. యూట్యూబ్లో వ్లాగింగ్ స్టార్ట్ చేసిన. అంటే ఏమంటావు, వ్లాగింగ్ చేద్దామా వద్దా? సపోర్ట్ ఉందా లేదా మన? 100%. ఓకే అంతేనా? లవ్ యూ అన్నా. అబ్బా శశిబాయ్ రా ఏమన్నా కానీ మన పందిరేస్తారు కదా, పందిరేస్తారు. మీరేమన్నా చందా కొడతా అంటే కొట్టుర్రి. మరి అన్న డానీబాయ్ అన్నా ఇట్రా ఇట్రా నంబర్ పబ్లిక్కి నంబర్ చెప్పు. గణేష్కి చందా చంగిపోతాడు మంచి. ఆల్రెడీ మన డానీబాయ్ మంచి చెందిస్తారు. డానీబాయ్ చెందిస్తే అట్టే దింగేస్తాయి. ఓమా షార్ట్ అవుతుంది అనుకో. ఇప్పుడే డానీబాయ్ని కాల్ చేసినాము. రామ్నగర్ డానీబాయ్ హలో ఎప్పుడు రా. అరే బాయ్ డానీబాయ్ ఏమని చెప్దాం అనుకుంటున్నాం. మనం ఎడిపోతున్నాం ఇప్పుడు చెప్పు. బేగం బజార్ షార్ట్ అనుకో. ఇయ్యను బాయ్ నోట్లా పాన్ వేసుకోండు. ఏ రంగులా బయటకే రోడ్డు డానీబాయ్ని గుద్దేస్తావురా సుల్లిగా. రే బాబు రామ్నగర్ డానీబాయ్ జోకర్ డానీబాయ్ అంటారా. జోకర్ పిచ్చోడు ఈడు. జోకర్ మూవీ చూసిన అప్పటికెళ్ళి డానీబాయ్ జోకర్ అని పేరు పెట్టేస్తా. వస్తాడు ఇంకొక ఆత్మాన్ ఉంది. ఎవరిదానా ఆత్మాన్? నర్సింగ్ అని ఆత్మాన్ నర్సింగ్ అన్నా రాత్రి వస్తామన్నా. అరే బెట్టే రామ్నగర్లో ఓడనా ఆత్మాన్ ఏరియా బెట్టే మెంటల్ అయిపోతా అనుకో. అయ్యో హలో అంకుల్ లేడనా? మా డాడీ లేడనా? మా డాడీ లేడు. మా డాడీ వాళ్ళ దోస్తులు అంతా మంచిగా చెప్తారేమో చేస్తాడు. సిల్లి అల్లారా సిల్లి నాకు ఆగ్బాన్ అంతా ఇదోడు ఆగ్బాను.
గల్లలో అనుకుంటా మేదర్ బస్సులో అనుకుంటా పెట్టి చెప్తున్నా కదా రామ్నగర్లో మాత్రం పండుగ అదరా పండుగలకి వేరు ఒక జాతరలోకి వేస్తారు చెప్తున్నా నా ముడ్డ నా లైఫ్ అంతా తిరుగుట్లే సరిపోతుందిరా నా ముడ్డల పైసలు నాకు అవసరం లేదు ఒక తిరుగుడు ఉంటే నాకు చాలా హ్యాపీ ఇంకో డ్రస్ రామ్నగర్ అన్న దగ్గర ఇప్పుడు ఎన్ని ఆగమాలైనా రామ్నగర్లో ఏ ఉప్పు అన్న 15-20 ఏంది లాస్ట్ టైం 60-70 7-8 అయినాయి చౌరస్తా మీద గలీలో మస్తు అయినాయి ఇక రామ్నగర్ చౌరస్తా మీద 7 ఆగమాలు అయినాయంట ఇక ఈరోజు రేపు కలిపి ఇంకో 10 ఆగమాలు అయ్యేటట్టున్నాయి రాబట్టి ఫుల్ అనుకో భర్పూర్ బోరాన్ ప్లేట్ గుట్కా తిని ఉంచడే ఉంటాడు గుట్కా మీరు తినకుర్రా పెట్టి దాని బైక్ అంటే క్యాన్సర్ రాదు మీకు వస్తుంది క్యాన్సర్ టర్న్ అయ్యిండ్రా బాబు గణేశుడు అన్నా మనదేనా గణేశుడు బాయ్ ఓడిది గణేశుడు ఏడో అగ్మాన్ అనా టీవై ఓకే అన్న వస్తాము టీవై ఆగ్మాన్ అవుతుంది ఎన్ని గంటలకు ఉంది ఆగ్మాన్ సాయంత్రమా ఆహా మొత్తం గోమాయి షార్ట్ అని గణేశుడు అయితే సమస్య అనా వారి అనా ఇదే స్టార్టింగ్ దానిపై సపోర్ట్ ఉందా సపోర్ట్ అయితే ఓకే అన్న కలుద్దాం ఓకేనా బాగా మేము బేగం బజార్ పోతున్నాం మా దానిపై గలీలా 55 ఇంటి కింద పెడుతున్నాం గణేశుడిని అన్నా నిమ్మర్దనం ఎప్పుడన్నా 9 days అన్నా ఆయిల్ అంచోడు పోయేది అన్నా ఈసారి మీ దగ్గరికి వస్తామంటారా చూసుకుంటావా అన్నా వాళ్ళ అన్నా బాయ్ జయగార్రా పెట్టి మనకేమన్నా లేకున్నా జయగారు ఒకటే కావాలన్నా మిగతా మంది తీసుకుంటుంది ఇప్పుడైతే బేగం బజార్ పోతున్నాం దేనికి పోతున్నాం అంటే షాపింగ్ పోతున్నాం ఏం షాపింగ్ అంటే రీల్ చూస్తాం ఫస్ట్ అయితే ఒక రీల్ చూసినాం అన్న అరే ఏం రీల్ అన్నా కొంచెం శుద్ధిగా ఒక డాబా ఏదో ఫేమస్ అయింది చూసినాం అన్న కొన్నా నాకు గుర్తొస్తలేదు పేరు గుర్తొస్తలేదు నాకు ఇన్స్టాగ్రామ్ చేసి అడుగుదాం మన దాన్ని ఇన్స్టాగ్రామ్ పెట్టేస్తాం టెన్షన్ తీసుకోకండి ఇంటిపై సుల్లి అల్లారని చెప్పి ఏ లేదు అరే మామా మీరు ఏమవుతాడు పిలుస్తాడు మీరు నా ఫ్యామిలీ ఆదరా మీరు నా జాన్రా ఫాలోవర్స్ సుల్లి అలంతా ఏమంటావు డానీపై ఇంట్లో చేయడం మీటప్ టైం వచ్చాడు పెడతా మీటప్ పల్లెం కాదు మీటప్ మళ్ళీ మామూలుగా ఉండొద్దు మింటాలు ఎక్కిపోవాలి అందరికి ఫస్ట్ అయితే బాయ్ చేస్తారా దాని తర్వాతనే ఏమున్నాను ఏం చూస్తున్నావానా అన్న మీద పడుతుంది ఆ బుద్ధల గుడ్కాలు తినే చెట్లు ఇట్లా అన్నీ పోతాయి చెట్లు పెట్టు అనా గణేషుని ఆగ్మాన్లు గణేషుని ఒకటి ఆపలేదన్న చెట్లు ఏముందన్నా చెట్లు పోతా ఉంటాయి మళ్ళీ వస్తూ ఉంటాయి డాన్స్ చేయర్రా చిన్న పిల్లలైనా అని గుద్దోలు వేస్తుర్రా అరే ఆవాజ్ విర్రా పెట్టే వాట్ ఏ బ్యూటిఫుల్ మూమెంట్ ఇట్లా అండి సార్ నమస్తే సార్ పెట్టే రైట్ నౌ వి ఆర్ గోయింగ్ టు ఆశా పాన్ షాప్ పెట్టినట్టు ఇమాజిన్ రైట్ నౌ వీ హ్యావ్ రీచ్డ్ ఆశా పాన్ షాప్ అమ్మ అన్న ఒక వాటర్ బాటిల్ ఒక టోబ్ ఒకటి నాకు అంతే నాకు వాటర్ బాటిల్ కావాలి ఒక మీటా పాన్ తీసుకుంటే మీటా పాన్ ఇదేమన్నా ముద్ర ట్విస్టింగ్ ఎక్కువ స్టంట్ ఉంటుంది ఏమన్నా నువ్వు ఆశా పాన్ షాప్ తీసుకో బాయ్ నా దగ్గర లేవు మళ్ళా ఏం జిందగీనా పైసలు రూపాయలు లేవు బయటకు ఇవ్వండి దగ్గర పైసలు లేవు ఏం చేయలేం రా ఇంకా తీసుకోవాలి లింగేసేయాలి ఏం చేస్తాం మనం ఏం చేయలేము ఇదే షెడీ కొట్టేసాం ఆశా పంచా పనికి అన్నా నువ్వు బండి స్టార్ట్ చేస్తున్నావు కదా నువ్వు స్టార్ట్ చేయనా నా స్కూల్కి వెళ్ళండి ఆ పైసలు లేవు అమ్మ పూకు నువ్వు కూర్చో వెళ్ళి స్టార్ట్ చేయి ఇట్లా వాడితే నడు వెళ్ళి దానికి బాయ్ సిగ్గిపోయి కూర్చో అరే దెంగేదా అరే బాబు లవ్ యూ రా
వడ్డాలన్నా పైసలు లేవు మా దగ్గర, మనం ఏం చేస్తాం, చేతి కొట్టేస్తాం. అంతే అంతే అంతేరా, మనతో ఉంటే అంతే అంతే కామన్ థింగ్స్ అవి. డానీ బైక్ కార్ నచ్చిందంట అరా, అదేం కార్ దగ్గర పోనీ जाड़े जाड़े गाने के आराम के पैसे काका के उरले जाड़े इनका रेट आराम है इधर ना सिला का हाल लेबर की भैया लेबर की उसको मोड़ आकेना पैसे आड़ सिल्ली आड़े पैसे सुना आड़े नॉट अरे बेगम बाजार లో ఒక రీల్ వైరల్ చూసిరా, అదేదో మలైబాన్ మస్కాబాన్ ఏదో అడ్రస్ ఉంటే పంపిర్రా పెట్టి అడిగే బేగం బార్ పోతున్నాము, శశిభాయ్ బేగం బార్ తీసుకోవద్దు జే మాట్లాడు అయ్యో శశిభాయ్ బేగం బార్ తీసుకోవద్దు లైటింగ్ గీటింగ్ ఉంటా అంటాడు. మన గణేష్ది డెకరేషన్ కోసము జర ఏమంటారు అమ్మ తెగ గుర్తు రావేమన్నా టైంకి. బేగం బజార్లో ఒక రీల్ వైరల్ అయిందిరా, వందో సిల్లిగా డాబానో గీబానేమో ఉండే మలైబానో మస్కాబానో తినాలనిపిస్తుంది. సార్ అడ్రస్ ఉంటే పంపిర్రా బేటే. మేము తూర్పు బజార్కి ఎంట్రీ కాబోతున్నాము, అయిపోతున్నాము, సుల్లిలా కాబోతున్నాము, అయిపోతున్నాము ఏంటన్నా మా ఇంకెళ్ళి ఎంట్రీ ఇచ్చేసినాం. మన ఇదంతా తూర్పు బజార్ లైటింగ్ గీటింగ్ ఉండడానికి వచ్చినాము. మా డానీ బాయ్ లైటింగ్ ఉంటా కొంచెం ముందు పోనీ అన్న, ఎప్పుడే ఎంట్రీ కొట్టినావు కదా, ఓడే ఉంటుందా నీకేమన్నా దుకాణం అంతే కదా అన్న, ఏంది మళ్ళీ అన్నీ కనబడతలే అన్నీ. అంకుల్ నమస్తే అంకుల్, ఆహా దుకాణాలు కనిపించేసాయి అనుకో. ఏ అడ్డం జరుగుడా బే అవును అనా ఇప్పుడు రైట్ నా తిరుపతి రీచ్ అయిపోయినా బేటే. రిషిభాయ్ సిగరెట్ షూట్ చేయనా అన్నకి పూట సిగరెట్ కావాలరా, ఏ అన్నకి పూటకి ఏం కావాలి, నీకు తంబాకు కావాలి, బ్లాగ్స్ కావాలి, బ్లాగింగ్ స్టార్ట్ చేసినాం బేటే, ఇప్పుడే బ్లాగింగ్ స్టార్ట్ చేసినాం అన్నా. ఏమంటావు అన్నా? అంతే 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 అయితే తీసుకొచ్చి అయ్యో బెండ్పూరి తినడానికి వచ్చినా కూడా బేటే. అంకుల్ మా శశిభాయ్ ఒక్క ఆగమై సిగరెట్ కొడుతుండ్రా పాపం, ఆయనకి ఏం అర్థమైతే బిడ్డ అల్లా చేస్తున్నాం మేము. ఈడ మా డానీ బాయ్ నమ్ముతానా, ఇది మా డానీ బాయ్ ఆంటీతో టైం పాస్ దిగుతున్నానా ఎంతనా ఇప్పుడు ఎంత మనం ఓవెన్ కోసం మనం వెయిటింగ్ చేసేది. ఇప్పుడు మా క్యాషియర్ వస్తుంది, క్యాషియర్ కోసం వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ క్యాషియర్కి మనం జాక్ ఎక్కిస్తున్నామా ఎక్కిస్తలేవా? ఎక్కిస్తలే అన్నా మళ్ళీ ఆకాయ క్యాషియర్ కూడా మా తమ్ముడు ఏది వచ్చేసి క్యాషియర్ క్యాషియర్ వచ్చేసిండ్రా బాబు. ఇగో క్యాషియర్ ఏడి క్యాషియర్ వస్తుడు క్యాషియర్. ఆహా అదా మళ్ళీ ఆకలి అవుతుందన్నా మనం తినిపియానా, తిన్నామా అలా తిన్నామంటుండు. ఓకే కొంచెం సేపు ఆగాలరా మనతో. టుడే ఫైనల్లీ మేము షాప్ ఈ తిరుపతి బజార్లో ఎంట్రీ కొట్టేసి డానీ బాయ్ మన చేతి దెంగిపోవాలా, ఎప్పు నీట్గా దెంగిపోతాం మేము అన్నా. దుకాణం ఇదేనా? ఓకే అన్న చెప్పానా, ఐటమ్స్ ఏమన్నా చెప్పానా? షాపింగ్కి వచ్చిర్రే అన్నా మాట్లాడనా ఓనర్ చెప్పి. అన్న ఓనర్ ఏంటనే చెప్పు, నాకు చెప్పు ఏమేమి కావాలి చెప్పు, డిస్కౌంట్ ఇస్తాడు మన అన్న. बोलो क्या क्या है ना, बोलो डिस्काउंट देते अन्ना देते डैडी भाई. हाँ अंकुल తక్కువ అంకుల్ మన టీకే అది తక్కువ వేయాలి. నువ్వు ఈ దుకాణ అడ్రస్ చెప్పు, మన పబ్లిక్కి చెప్పు. दुकान एड्रेस చెప్పనా, पब्लिक के दुकान एड्रेस చెప్పు. दुकान एड्रेस बोलो तुम्हारा क्या है? दिख रहा ना यार, बता दे यार. हाँ उधर बता देना, ठीक है अंकुल बता देते. 400 कोई भी ले लो. గుద్దాలు అవి వేసారు అంకుల్ని. ఇవాళ లైటింగ్ అయితే ఇవ్వడానికి వచ్చేసినామరా మామ. గుద్దాలు ఎంగేస్తారు ఇక సీజన్ కాబట్టి గుద్దాలు ఎంగుతారు, కామన్ థింగ్స్ అవన్నీ. అంటే గుద్దాల్లో మీరు స్టార్ట్ చేసినాం మేము. పబ్లిక్ మాత్రం గుద్దాలు ఉంది తిరుపతి బజార్లా. ఆహా నాకేమో లైట్ వచ్చిందిరా, తిరిగే లైట్ వచ్చింది. మా వాళ్ళకి వద్దంటారు, సో క్యాన్సిల్ అయిపోయింది లైట్. सेट बिल रेस्टोरेंट सेट क्या हुआ, सेट बिल डाल रहे, सेट बात कर रहा है. यूट्यूब में आते हैं अंकुल, लाइव आता అదా. మీరు మంచిగా మాట్లాడేది దిగిపోవడం స్టార్ట్ చేస్తా. ఏ లైట్ దిగిపోవాలి చెప్పరా, నువ్వు చెప్పరా లైట్ దిగి. ఆల్రెడీ నాకు కన్ను పట్టదు అది దిగిపోవడం అనేది. నేను మిల్లా కొంచెం సేపు అంగని దిగిపోతా. ఏమంటావు భాయ్? అంతే అంతే కదా. పార్టీకు దేకో, పార్టీ ఆగే, పార్టీకు దేకో, పార్టీ ఆగారు. టీకే టీకే అంకుల్ ఏమన్నా టీకే టీకే క్యా టీకే టీకే అంకుల్.
హలో హలో చెప్పు అమ్మ లే హలో హలో చెప్పు ఒకసారి హలో చెప్పు బాయ్ హలో చెప్పు ఒకసారి హలో బేటీ ఎంటర్ప్రైజ్ మేము తురుబ్బార్ రైట్ నో తురుబ్బార్లు ఉన్నాము అప్పటికే తురుబ్బార్లు ఉన్నాం రా బాబు అయ్యో డానీపై గీనిపై దింగిపోదామని స్కెచ్ ఆల్రెడీ వేసిండు కానీ మాకు ఛాన్స్ దొరకలేదు ఈడ అనాడు పనోడే ఆడ బయట సీట్ కాడు ఆ లోపల అంతమంది చాలా మంది పనులు ఉన్నారు కాబట్టి మేము చూస్తున్నాం మేము మోకా దోలాడుతున్నాం ఏమంటావు అన్న మేము మోకా దోలాడుతున్నాం దెంగిపోనీకి అని అన్నానికి తెలుగు రాదు మేము అదే ఎంజాయ్ చేస్తాం लल्ली स्टार्ट है दुकान का लल्ली स्टार्ट है 10 मीटर का दे दो 10 मीटर का दे दो काका डिस्काउंट डिस्काउंट हाँ शशि भाई हाँ पब्लिक मात्रम गुद्दाल ఉందనా अंदर जा रहे सेठा अंदर जा रहा सेठ अंदर गया మేము ఆల్రెడీ స్కిచ్ చేస్తున్నాము నా స్కిచ్ సక్సెస్ఫుల్లీ ఈ లైట్ అంటావు అయ్యో ఈ లైట్ బాగుంది और వచ్చేసి కాబట్టి ఏం చేయలేకపోతున్నాం అన్న ఆగే అన్న వాళ్ళ గిరాక్ ఆగే సేట్ గరం हो रहा सेठ कई गरम हो रहा सेठ सेठ అని గుద్దల్లా మేము చేస్తున్నాము అన్నా మజా వస్తుందా అన్నా నీకు వస్తా అన్న మజా వస్తుంది నీకు ఎందుకు రాదు ఆల్రెడీ దింగిపోయినావు అనమాట లైట్ ఆహా లోపల తీసుకోతుర్రా బెట్టి శశిభాయ్ లోపలికి పోతాడు శశిభాయ్ బిల్లు కడదామని పోయిన లోపలికి ఏట్రా బే అంకుల్లాడు వాడి పనోడు ఏట్రా బెట్టి పనోడు ఆడవులో ఆడినాడు పనోడు మేము ఈడున్నాము ఈ అంకుల్లాడు బయటనే పెట్రోలింగ్ కొడుతుండు ఏ దుకాణంలోకి వెళ్ళి బయటకి వెళ్ళి మనం ఎంగిపోతుంది అంకుల్ తెలుగు ఆత మరి తెలుగు ఆత తుమారకు క్యా బాతే కాకా దానిపై ఎప్పుడు దింగిపోదామా అని చూస్తుండు కానీ అయితే లేదు మాకు చేటి అని డౌట్ వచ్చేసింది లైట్లు వచ్చేసినాయి మనవి రైట్ రా బెటే అయ్యో లైట్లు వచ్చేసినాయి మనవి మావే లైట్లు అవి హెలోజన్ గిలోజన్ మొత్తం వచ్చేసినాయి నా సామాన్లు గీమాన్ लगाओ इधर लगाओ सामान लगाओ पूरा भरपूर అనుకోరా బెటే బుర్రా పాటు షాపింగ్ అవుతుంది మాదంతా మేమైతే చాటీ కొడదామని మోకాలు ఉన్నామని దొరకలేదు మాకు ఛాన్స్ దొరకలేదు యో లైట్ కన్న పడ్డది ఆల్రెడీ యో ఇండి ముడ్డ దుకాణం పైన బయట కూర్చోబెట్టి దించోబెట్టి తిట్ట తెంగిపోనికి ముడ్డవి తెంగిపోయి రాదు ఇంకేమో తెలుగు రాదు ఏమరా బాబు తుమారకు తెలుగు ఆతే తెలుగు ఈ నోట్ల సుల్లి బోలో बोलो जी बोलो बोल रहा बोलो तुम बोलो नी नोटला सुल्ली ऐसा बोलो ना नोटला लालीपॉप बोलो 2300 చెప్తే అంకుల్ పిచ్చడ్ అయిపోతున్నా అంకుల్ ఏం అంకుల్ అంతే అంతే కరెక్టే అంకుల్ ఏం చేస్తాం అంకుల్ యో పబ్లిక్ గుద్దాల గిరాకేసరికి వారు గుద్ద తెంగేస్తారు మనోడు ముడ్డలా వాలంటీరింగ్ చేస్తాడు రే లైట్ తీసుకుంటూ తెంగేస్తాం రా బాబు ఓపెన్ కర్ లైట్ ఓపెన్ కర్ एक लाइट తెంగిపోతే అమ్మా एक लाइट తెంగిపోదాం అనుకుంటున్నాం అమ్మ అరే బిడ్డలా చేస్తున్నా అన్నా బిల్ ఎంత అయింది అన్నా శశిభాయ్ బిల్ ఎంత అయింది 500 అయిందా మళ్ళీ ఎంత అయింది బిల్ ఎంత అయింది 6000 బిల్ అయింది శశిభాయ్ చాలా పుర్రా सेठ आगा बैठुंडो सेठू दानीभाई अना इट्रा आना इंजन తీసుకోవానా పక్కకి యో ఈడొక పనోడు అన్నా ఇలాంచాలంట అన్న మొత్తం ఇలాంచాలంటుండు శశిభాయ్ డిస్కౌంట్ కావాలన్నా మాకు బిల్లు చూపించిన డిస్కౌంట్ చూపిస్తాం షాప్ అందరు ఇడిగే రాదు వడ్డల షాప్ డిస్కౌంట్ లేదు నా సుల్ లేదు ఎందుకు వస్తామన్నా మేము ఇన్స్టాగ్రామ్ లో మొత్తం వైరల్ అవుతున్నాం మీ దుకాణం అంతా వైరల్ పబ్లిక్ అంతా గుద్దాలు జామ్ అయిపోతుంది శశిభాయ్ డిస్కౌంట్ ఇవ్వకపోతే బాగుండదు మేము ఆల్రెడీ దింగిపోదామని స్కిస్తున్నామన్నా కానీ మొక్క అన్నా ఏమంటావు అన్నా నువ్వు కూడా వాలంటీరా అన్నా మనలేదా బుడ్డ బయట 3 వాలంటీర్లు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తామన్నా ఫుల్ పవర్లు ఉంటాం మేము రైట్ నౌ నా మొబైల్ ఐఫోన్ ఛార్జింగ్ మొత్తం ముడ్డవి లేదు యా పార్షుట్టాకి వెళ్ళి డానీపై ఫోన్ సారీ బట్ ఆడ ఫోన్ డానీ ఫోన్ చేసిండు రమ్మంటుండు గణేష్ నాగమాడుందంట సాయంత్రం 5 o'clock అడిగే వాళ్ళు ఏమంటావా నీకేనా
వేసుకో వేసుకో లైట్ దింగి స్వీప్ ట్రై చేసినాక ఈ లైట్ అయితే దింగిపోతున్నాము. దుకాన్ అడ్రస్ వచ్చేసి సిద్ధి సిద్ధి. ఆహా ప్రెజెంట్ అయితే అంకుల్ మన మీద కన్ను అయితే పడలేదు. ఇక నీట్గా దింగిపోదామని ప్లానింగ్లో తిన్నా. హార్ట్ బీట్ చాలా హై ఉంది ఇప్పుడు. ఏఠే కోమల స్టార్ట్ అయిపోయింది. నీట్గా లైట్ తీసుకున్నాము. పలగాలిగా డానీ బాయ్ ఇడికి రానా, డానీ బాయ్ ఇడికి రా. అయ్యో నీట్గా ఇప్పుడే बेटे कोमला स्टार्ट అయిపోయింది. अंकुल कार है पैक कर, लाइट पैक करो. ओ डैनी भाई ఏడి జోకర్ డానీ భాయ్, నా ముడ్డల డానీ భాయ్. ఏ డానీ భాయ్ ఇడికి రానా, నువ్వు గుద్దాలు లంబేస్తున్నావు. షాపింగ్ గీపింగ్ గుద్దాలు అయిపోయింది. నీట్గా చాటి అంకుల్ అంతా లైట్ తెంగిపోయినా ఎట్రా ఏమన్నా అన్నా, ఒక లైట్ గానా గిఫ్ట్ ఇవ్వవా అన్నా? అలా తెలియస్తలేదు. ఇట్రా 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 నీకు ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఇట్రా నేను గిఫ్ట్ ఇస్తానా ముడ్డాలా నీకు. ఇట్రా ఓ గిఫ్ట్ కావాలని నీకు నేను గిఫ్ట్ ఇస్తా, నీట్గా గిఫ్ట్ ఇస్తాను తీసుకో. అది ఇప్పుడు అందరూ లైట్ రింగిపోయింది దుకాణంలో పెట్టినా. పోయి తీసుకోపో ఓ తీసుకో. ఒక స్మైల్ అయితే బయటకు స్మైల్ ఇవ్వవా? ఆహా వాటే స్మైల్ అనానేది. మనము సామాన్ ఆల్రెడీ మళ్ళీ ఇంకో లైట్ తెంగిపోదాం స్కెచ్ చేసినాం అంకుల్దానికి. కానీ ఒకసారి తెంగిపోతేనే బాగుంటుంది ఏమన్నా అని. మరీ మాట తెంగిపోతే గుద్ద వాళ్ళు తెంగుతారు. అన్నా ఇటీ లైట్ అన్నా, ఇటీ లైట్ రైట్ అన్నా బాయ్. ముడ్డాలు నాకు కట్టేసడానికి ఇస్తావా అన్నా? నువ్వు కూడా ఇట్లా ఇట్లా కట్టేసడానికి ఇస్తేం తెంగిపోలేము. కట్టేసావా? అయితే లైట్ అయ్యి అదొకటి. రెడీ వెయిటింగ్ చేస్తున్నాం. మనము షాపింగ్ రాలేదు, తెంగిపోనీకి వచ్చినాం సామాన్లన్నీ. ఎందుకంటే మనకి ఒక పని చెప్పి మన ఐడియా లైట్ కూడా తెంగిపోతున్నాం. మనం బండి కాడికి పోతున్నాం ఇప్పుడు. లెట్స్ గో. ఓ మై షాట్. ఆహా ఇదొక నవ్వు. నేను తెంగిపోయినామన్నా, మాకేం తెలుసు. అదా నడరా తెంగిపోయిన బండ్లో పెట్టుకోపో. బండి బండ్లో పెట్టుకోపో. తెంగిపోయిన సామాన్ల రేట్ ఎందుకు మనకి? దగ్గర ముందుగా ఇప్పుడు మనం దగ్గర ఎన్ని వేల సామాన్లు లూట్ చేసినా చెప్పు. 4,000 దాకా ఉంటాయి. 4,000 రూపాయలు సామాన్ తెంగిపోయారు. లేదు దాగా కాదు, పావుబాజీ తినిపియానా వీళ్ళు కదా. ఏ ముడ్డవి ఇండే ఇంటే నాకు ఆకలి అవుతుంది. ఆ ముడ్డలండి అప్పటికెళ్ళి చెప్తారు పావుబాజీ తినిపియారా అన్నా? మనవే అన్నా నీళ్ళ బాటిల్ మనవే నడువు పోని. సుల్లి కానీ బేల్పూరి అంటే ఇస్తలేడు అని అమ్మని తెంగవాంది. అంకోల్ నేను వాటర్ బాటిల్ తెంగిపోయినాం. బరఫోర్ తెంగిపోయినాం అనుకో. 2-3 వేలు చాక్ ఎక్కిస్తాం. లైట్ ఉందా లైట్ తెంగిపోయినాం. లంచ్ అడుక్కొని బేల్పూరి రా అంటే బేల్పూరి లాగా వాటర్ బాటిల్ తెంగిపోయినాం. మేము పిచ్చోళ్ళం రా బాబు. మేము మంచి చూద్దా పనాయించు, ఉమ్మని చూద్దా పనాయించకు. ఇది ఇల్బెట్ లైట్లు పెట్టు బయటకు వచ్చేదో. అయ్యో మొత్తం తిప్పి కొడితే అమ్మంది ఇంకా ఐటమ్ 4 ఐటమ్లు ఉన్నారా బిల్లా. మా దగ్గర 8 ఐటమ్లు ఉన్నాయి. తెంగిపోయినట్టే కదా మిగతా 4. మళ్ళీ తెంగిపోయింది కాక బిల్లు ఉందిరా అంటాడు. బిల్లులో సుల్లి ఏం లేదు. టిఫిన్ తినిపియానా మళ్ళా ముడ్డాలు మయూర్ కాడికి పోనీ అనా. మయూర్ కాడికి స్లో వేసుకో చాలా గిద్దాం. ఫోన్ చేసినాడు పోనీ. నాకు గుద్దవాళ్ళు ఆకాయ అవుతుందంట. మా శశిభాయ్ నర్సింగ్ తీసుకొని వచ్చిండు, శ్రీ నర్సింగ్ గారి డాబా. మేము ఇడ కూడా చాటీ కొడదామని ప్లానింగ్ ఉంటాము. కాకపోతే చూస్తాం రా అన్నా. నమస్తే అన్న. నమస్తే కాకా. సలాం వాలేకుం. सलाम वालेकुम बोल तो कुछ. हाँ ऐसा बोला ना अंकुल. ఇవరా బేటే ఇప్పుడు శ్రీ నర్సింగ్ జ్యూస్, డెజర్ట్, సలాడ్, పావుబాజీ, బెల్పూరి, చాట్, వీట్ అన్నీ తినడానికి వచ్చినాము. ఇక ప్రెసెంట్ లైట్ దింగిపోయిన సామాన్ అన్ని ప్యాక్ చేసుకుంటున్నాము అమ్మ. అయ్యో ఒక్కో సంచి కొన్నాము, ఒక సంచి దింగిపోయినాము. మినిమం ఉంటుందిరా శశిభాయ్తో. అన్నీ దింగిపోలే అన్న. బిల్లు అయితే ఉన్నాయి. అయ్యో 4 ఐటమ్ బిల్లు 5 ఐటమ్లు ఉన్నాయి. మా దగ్గర 8 ఐటమ్లు ఉన్నాయి. 8 కాదు సారీ 10. అయ్యో 1 2 3
కింద లైట్ కనిపిస్తుందా, మళ్ళీ ఆ బ్యాగ్ ఒకటి కోమా స్టార్ట్ అయిపోయింది అంతా. ఫైనల్లీ మేము నర్సింగ్ అయితే రీచ్ అయిపోయినాం మామ. భర్పూర్ తురుబ్బదార దుకాణం భర్పూర్ మొత్తం అంతా నీట్గా చేడి వచ్చేసింది. ఎవరికంటే శ్రీ నర్సింగ్ హోమ్ కేసు ఇచ్చేసినాము. ఇన్నిగానం ఐటమ్స్ ఉన్నాయి. నాకేమో ఇన్ఫ్లమేషన్, నాకు బాడీలో ఇన్ఫ్లమేషన్ గుద్దాలు ఉంది కాబట్టి నేను కొంచెమే తింటాను. కొంచెమే తిన్నాను. జ్యూస్ తాగుతా మళ్ళీ దాని తర్వాత సాంబార్ రైస్ తింటాను. మళ్ళీ ఇంకేమన్నా అన్నా బిల్లెట్ ఎవరు ఇప్పుడు అన్నా? చాటియా అమ్మ అంటారు. ఇక బిల్లు మాత్రం 1000-2000 అయ్యేటట్టు ఉంది రాబట్టి. ఇక ఈడ కూడా చాటి అంటే ఏం చేయలేము. లాభం లేదంటే నేను దెంగేస్తాను ఫస్ట్ చేయలు ఎత్తేస్తాను. నేనైతే ఐటమ్ చెప్పాను నీకేం కావాలి. నాకేమో మోసంబీ జ్యూస్ కావాలి బాయ్. మోసంబీ జ్యూస్ एक क्या देता भाई, एक पनीर ग्रिल सैंडविच दे दो, एक पनीर ग्रिल सैंडविच. మళ్ళా నీకేం కావాలి అని భాయ్? పూరి చోలే పూరి ఎగ్ ఏదో అన్నా. నీకేం కావాలన్నా? అన్నేం తినానంట అన్నా. నేను పూరి నేను తిన్నా లైట్. లైట్ తిను. పూరి తింటావా పూరి తింటావా? అన్నా నువ్వేం తింటావా అన్నా? మటన్ తింటావా? షుగర్ నేవనా? దో లేకే మోసంబీ జ్యూస్ దో లేకే అన్నా. నీకేమైనా జ్యూస్ కావాలా? సోలాపూర్ నా నీకేమైనా జ్యూస్ కావాలా? చెప్పేసిన. అరే ఎంతమంది అవుతారో నాకు జ్యూసు. బాయ్ మోసంబీ జ్యూస్ తినలేకే తిని అన్న వాళ్ళు ఆల్రెడీ భయపడుతున్నారు. పోదామంటుర్రా ఏందన్నా నువ్వు పోతాను ఇట్లానా చెప్పు. ఇంకా రాకముందే మనం భయపడుతుంది. చాటీ కొట్టేస్తామంటే చాటీ కొట్టామన్నా ఉండదు. ఆ టైం వచ్చినప్పుడు ఉంటుంది. ప్రతిసారి చాటీ తిన్నాక కండిషన్ బాయ్ ఆర్డర్ క్యా హువా బాయ్? అరే ఆకలి అవుతుందానా కార్పొరేటర్ కా బాయ్? పనీర్ గ్రిల్ శాండ్విచ్ వచ్చేసింది రైట్ నౌ. ఇన్ఫ్లమేషన్ మన గుద్దాలు ఉంది అయినా సిగ్గు లేకుండా తింటే వేసినావా? గుద్దాలు ఆకలి ఏం చేయలేం. సాస్ గీస్ మా డానీ భాయ్ అయ్యోగా డానీ భాయ్ లవ్ యూ అనా. అనా డానీ భాయ్ చూడానా లవ్ యూ అంటే ఏమన్నా అప్పుడు ఏవో ముడ్డ గుద్దాలు ఆకలి అవుతుంది. లవ్ యూ నా సుడి మీద పెట్టుకోమంటుండే డానీ భాయ్. ఓకే లేలో జ్యూస్ వచ్చేసినారా రైట్ నౌ. 3 మోసంబీ జ్యూస్తో ఒక చోలే భటూరే, ఒక పనీర్ గ్రిల్ శాండ్విచ్, గుద్దాలు తినేసినాము. ఇన్ఫ్లమేషన్ ఇంకా హై చేసుకున్నాము. అంటే ముడ్డ ఎక్కువని ఇంకా మనం ఒక 2 మెట్లు ఎక్కువనే ఎక్కుతున్నాం, తక్కువ ఎక్కుతలేము. ఫుడ్ కంప్లీట్ చేసినాము నా పెట్టి. నా ఫుడ్ కంప్లీట్ చేసుకున్నా. తాళం షే రెడీ పెట్టుకోకపోతే ముడ్డాలు అన్నా వడ్డిచ్చేస్తారు మనకు కాబట్టి. అన్నా బాయ్ అన్నా లవ్ యూ అన్నా టేక్ కేర్ అన్నా. బండి స్టార్ట్ చేసుకుంటున్నా. చేయి కూడా కడుక్కోలే నేను ఇంకా. వాళ్ళు తింటారు కాబట్టి మనం నీట్గా దింగే. ఫస్ట్ మనం ఓడు లాస్ట్కి వస్తే వాడే బిల్ కట్టాలి. మా దాంట్లో అట్టే ఉంటుంది. శశిభాయ్ చేతికి బిల్ వచ్చింది. నా బిల్లు ఓవర్ కట్టాలి అని ఇన్స్పిన్ సెటప్ అయిన వేస్తారు. అన్న కడుతుండు. అన్న జోబులోకి వెళ్ళి తీపిస్తుర్రా. అన్నా బండ్లు స్టార్ట్ చేసిన అపరాపు వచ్చేసారు. ఇస్తుర్రా అన్నా ఇస్తుర్రా నిజం చెప్పు. నన్ను చూతే పనించాలనే కష్టం అన్నా. నేను బడి రెడీ పెట్టుకుంటా. నేను ఇదిరా బాబు ఇట్లాంటివన్నీ చేసి అకాయించిపోయినాం అన్నా. రేది అంటే అయ్యో మనమంతా సీరియస్ డిస్కషన్ నడుస్తుంది. బిల్ ఓవర్ పే చేస్తారు అనేది డిస్కషన్ కడేసిరాను కూడా. బిల్ పాన్ హౌస్కి అయితే నీట్గా నర్సింగ్ షాప్ ఉందరు పోయినాము. భర్పూర్ గుద్దాలు తినేసినాము. బిల్లు అన్నాలు కట్టేసారు. మేము తింగేసినాము అడికెళ్ళి. సో నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి మేము రాన్నాలు పోతాం కూడా. రాన్నాలో నర్సింగ్ అని ఆగిపడింది. ఇప్పుడే డాంగ్లాడ్ ఫోన్ చేసి ఆడికి రమ్మని చెప్పిండు. సో ఆడికి పోతున్నాము. ఆడికి పోకముందు మేము విశాలందరికి పోతాం. ఇంకా నా ఫోన్లో ఛార్జింగ్ ముట్ట ఎక్కిపోయింది. అప్పటి నా ఫోన్ ఫస్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటాను. పోయి ఒక పవర్ బ్యాంక్ తీసుకుంటాం మా ఇంటికాడికి పోయి అన్నాల్లో. సో మై షర్ట్ బాయ్ ఎంట్రీ భయా మై షర్ట్ ఉంది కదా అన్న. వాటే కాటేరావా ఎడిపోతున్నాం బాయ్. మళ్ళీ ఏమన్నా ఉందా లేదా ప్రోగ్రామ్? ఇప్పుడే మేము రామ్నగర్ నావలంగా ఇస్తాం అన్నా. నమస్తే అన్నా. అన్నా నమస్తే అన్న లవ్ యూ అన్నా. అన్నా మనం చెప్దాం అనుకుంటాం అన్నా. డాడీ గారు చెప్పమని చెప్పాలి. డాడీ గారు
ఓ మై షాట్ హైట్ చేయకరా బేటే ఇస్తా దానిపై నంబర్ అండి బేటే యో రామ్నాథ్ ఇప్పుడేనే మేమైతే గుద్దోలు ఎంజాయ్ చేస్తాం ఇంకో ఫైర్ వర్క్ ఉందంట చీఫ్ గెస్ట్ అఖిల్ పైల్వాన్ అఖిల్ అన్న అన్ని ఇంటలేట్రా బాబు బేటే ఇప్పుడే అందరికి వచ్చాము బాయ్స్ కలిసి చేసిర్రు మన కలిసి చేసిర్రు బాయ్సా ఓ మై షాట్ అనుకోరా బేటే शेखरा बेटे यो माना गणेश आगमन बेटे అలాగా దీపం అన్న మీద అన్న పేరు డాడీ తింటాడు పాను ఒకటే ఒకటి అన్న పేరు మన ఆవిడ డాను తింటాడు పానారా మా డాడీ పోయింది మళ్ళా మా డాడీ పేరు డాను తింటాడు పాను గౌతమ్ ఇష్టం అన్న ఓవర్ తెలుసా గగన్ వాళ్ళ అన్నాడు అదే సారీ గగన్ అన్నారా బేటి అన్నగాడు కాదు అన్న మా అన్నారా బే అన్నా యూపీ బే నాకు అన్న ఆమ్స్ బురాన్ వెలిగినాయి ఓకే అన్న ఏమంటుండే నేచురల్ అంటుండే యూపీ ఒకసారి అన్న ఆమ్స్ ఫ్లెక్స్ అన్న ఇట్లా బయట చేయి అన్న ఒకసారి ఏ అన్న సిగ్గుపడతావు బాగా అన్న ఒకసారి అన్న ఏ అలా ప్లీజ్ అన్న ఒక్కోసారి మా కోసం ఏవో అన్న ఒక్కోసారి అన్న ఏమన్నా వేస్తున్నాడే అరే పెట్టే అన్న బాడీ న్యాచురలా కాదారా ఏ న్యాచురల్ అయితే ముడ్డ కూడా కాదు అరే అన్న బాడీ పెట్టాను బాడీ ఇప్పుడే పెట్టి గురూజీ కాడ ఆభార్ ఇచ్చాను ఫైనల్లీ మేము పొద్దునకెళ్ళి గుద్దాలు తిరిగి తిరిగి అలిసిపోయినాం కాబట్టి ఆంటీ దగ్గరకు వచ్చేసినాము అన్నా నువ్వేం తింటావు అన్నా బాయ్ నాకు నచ్చింది అంటే అన్నా ఆంటీ దగ్గర నచ్చింది ఏముంటుంది అంటే ఆంటీ అన్నీ బాగానే ఉంటాయి అన్న నీకు స్పెషల్ ఏం చెప్పాలి ఆలు గీ రోజ్ పరాటా చెప్తా అన్న చీజ్ తోటి నేనేం తింటా అంటే నేను తాళి తింటా తాళి ఎనీ తాళి आंटी तुम्हारे पास बोलो क्या क्या है स्पेशल बोलो रॉक सॉल्ट है आंटी का रॉक सॉल्ट है मिर्ची है पूरा घर का बड़ी अम्मा 15 वैरायटी का मसाला डाला अन्ना को हाँ शशि भाई चीज भर भर के डालो प्यार भर भर के डालते आंटी प्यार भर भर के डालता चीज भर भर के डालता शशि भाई तुम्हारा क्या है ना हमारे पंजाबियों में प्यार ज्यादा है हाँ पंजाबी बोलते हो प्यार करे हमारा पाजी को देखो पाजी प्यारा पाजी है प्यारा पाजी गुरुजी का ढाबा रामनगर आ जाओ खाओ पराठा के साथ दही फ्री दे दो भर भर के ये क्या पराठा बन रहा है आंटी घी रोस्ट हाँ देसी घी डालो देसी घी में शशि भाई को पराठा बन रहे पराठा भाई अब पराठा खा के शशि भाई पराठा के जैसा होता हमारा गैंग पूरा आते अभी थोड़ी देर में पूरा बाहर गए मादापुर में गए बुम बुम चाव कर रहे बुम बुम चाव हमारा पाजी पाजी किधर है पाजी अंदर है पराठा मेड विथ लव फॉर यू ब्रदर टिस्को रा बेटे शशि भाई की रा शशि भाई पराठा रा दे कितना वेट रा सुलिया इधर आलची रे నేను తింటారా బై ఏ దొంగ పోగలా మొడ్డా శశిబాయి స్పెషల్ పార్టీ पे దెంగిపోతావా ఆహా పొగలు మాత్రం గుద్దాలు ఆంటీ నెయ్యి भरपूर डाल रहे नहीं मक्खन दे दो ताजा मक्खन दे दो आंटी आहा कोमा इंद्रा बेटे पराठा इथे जबरदस्त टेस्ट आते हैं आंटी पराठा में तुम्हारा बहुत अच्छा टेस्ट है हमारा अन्ना भी डुबा डुबा के खा रहे थोड़ा घी डालो अन्ना को हाँ मक्का ना शशि भाई नी कोसम मक्खन इस्तूरंడి मक्खन डालो हाँ अरे क्या है आंटी ये क्या दे रहे अरे दो मेरे पार्सल का ही को दे रहे आंटी इसमें डाल के दे कटोरी ज्यादा दे रही ना तुम्हारे को हाँ ओके ओके सिस्टम कटोरी कैसा भी खाने को होना आंटी अभी खाने को होना कटोरी छोटी
पार्सल नको खाने को इतना के लिए बोरा एंजॉय చేసినాం అనుకో शशि भाई की ఇప్పుడు स्पेशल लस्सी ऑर्डर पाजी एक अच्छा बड़ा ग्लास में लस्सी दे दो हेलो बोलो हेलो हेलो सत श्री अकाल पाजी सत श्री अकाल शशि भाई ఏమంటావు అన్న ఫుడ్ పోయిన రివ్యూ ఏమనలకి సూపర్ ఉందా మైనస్ ఎట్లుంది అన్న అన్నా బటర్ మిల్క్ चाहिए लस्सी चाहिए మైనస్ ఎట్లుంది అడుగుతే నువ్వు ఎప్పుడు నీకేది కావాలి చీటు కావాలా ఆడు కావాలా యాక్చువల్లీ పెరుగు ఆంటీ ఆటోనా లస్సీ అంటుండు ఆటోనా మసాలా होना नहीं मसाला चाहिए नॉर्मल चाहिए पूछो शशि भाई क्या होना बोलो బటర్ మిల్క్ ఇచ్చేసి बादाम मिल्क दूं हाँ बादाम मिल्क కాదు बटर मिल्क బటర్ మిల్క్ बटर मिल्क वो बड़ा ग्लास में बटर मिल्क ले दो యాక్చువల్లీ పెరుగు అన్న మైనస్ प्लेन चाहिए मसाला चाहिए నాకు తెలియక కానీ మైనస్ కుదరలా మీడు మైనస్ ఎట్లుంది అన్న మైనస్ ఎట్లుంది హలో చెప్పానా ఏమైంది ఇక వాడు ఎప్పుడు తినాలి ఇప్పుడు నాకొద్దు నాకు దుకాణం అన్న ఇది మైనస్ ఇయర్కి అన్నా షోర్మా దుకాణం అన్నది మన ఇయరు అడు మహేష్ అడుగుతాడు అది కాదు यो पहले आना ए ये नहीं बड़ा ग्लास में दे दो पाजी तुम भाई क्या पाजी बड़ा गड़गा पंजाबी स्पाइस में दे दो हमारा शशि भाई स्पेशल ग्लास वस्तुंदिरा बेटे इप्पुडु हाँ और क्या बात है आंटी हमारे अन्ना को देते अन्ना को दे दो हाँ घी डालो अन्ना को डालो घी डालो भर भर के घी डाले अरे घी खा के ताकत आएगी उल्टा एनर्जी बढ़ेगी हमारे जैसे वाइट हो जाएंगे अन्ना वाइट होता गुरुजी का ढाबा में घी खाया तो वाइट होता है हाँ अन्ना यूं पराठा इच्छिरा ना ये हमारा इसे से गुरुजी स्पेशल 6 पराठे खाने के लिए स्पेशल 6 बच्चे आए वाह 6 पराठा खाने के लिए इसी से इसी हमारा वीडियो देख के आया आंटी हाँ वीडियो देख के आया स्पेशल का पराठा ये लीजिए दही लीजिए यहाँ दे दो आंटी दही दे दो गुरुजी का वाला दही ले लो पनीर మైనస్ తినరా అన్న సిగ్గు కొడుతున్నా అంటే ఇప్పుడు లైటింగ్ కొడుతున్నా అన్నా లైటింగ్ కొడతావా అన్న చాలా ఇయర్స్ అయిందండి అన్న లైటింగ్ కొట్టాక అందుకే ఆంటీ ఏమన్నా తెలుసా तुम पराठा खा के वाइट हो जाते हाँ हाँ गुरुजी पाजी पाजी सत श्री अकाल पाजी क्या हुआ बटर मिल्क क्या हुआ पाजी क्या बात है शशि भाई को बड़ा ग्लास में देते अरे లంజడా का తిన్ రా అట్టి టేస్ట్ ఏమరా మా ఇక్కేలోడే అమ్మన్ దెంగ శశాన లంజోడ్గా ఆర్డర్ ఇది అన్నకు ఆంటీ అన్న కోసం ఆంటీ ప్రేమతో వేసి అన్న ఇంటలేడు అన్న అలిగిండు ఆంటీకి పోయినా అన్న బటర్ మిల్క్ వస్తుంది సంతోషంతో పాట ఇంటలేడు ఏమరా బిడ్డే అయ్యో అన్న తప్ప నాకు అయితే ఎందుకంటే నువ్వు ఆంటీ ఇచ్చే బటర్ మిల్క్ కోసం వెయిట్ చేస్తున్నావు అని ఆంటీ వేసిన పాట వింటలేవు అన్నాను నీకోసం ప్రేమతో వేసింది ఆంటీ అయ్యో ఏ ఇమ్రాన్ అవుతారు ఏంబే సో ఫ్రెండ్స్ సుల్లియాలారా ఏం ఆర్డర్ చేసిండు మామ బటర్ మిల్క్ ఆర్డర్ చేసిండు సో ఆంటీ శశి భాయ్ లేలో తీసుకో అన్న शशि भाई ले रहा पंजाबी लस्सी बटर मिल्क दोनों एक साथ पी लो दोनों बटर मिल्क నేను తాగుతా అంజడు పరాటా తినుర్రా బే ఫస్ట్ సగం పోయిస్తున్నాం ఇంకా కూర్చోదావు అది తిందాం రా ఇది మా జిమ్ పోతుండు ప్రీ వర్కౌట్ మిల్ చెప్పాడు ప్రీ వర్కౌట్ మిల్ చెప్పాడు పరాటా ఆంటీగా పరాటా ప్రీ వర్కౌట్ మిల్ ఇంటి మన బటర్ మిల్క్ आहा पूरा बाढ़ रहा बेटे आंटी बटर मिल्क तो मजा हो गया आंटी मजा आ गया बटर मिल्क में पराठा फेल है इसके सामने अरे बोलम 7794 अगर आपको भी आंटी के ऐसा वाइट होना तो पराठा के साथ
बटर मिल्क पियो शशि भाई आज से चालू करा 65 डेज में अन्ना वाइट होते ఇగో గురుజీలో లోపల గుద్దవాళ్ళు తినేసినాము అన్న చేతులు ఏమో చూసిర్రా అన్నకు పూటకు సిగరెట్ కావాలి నీకేం కావాలా పూటకి నాకు కూడా ఒక సిగరెట్ కావాలి అన్న సిగరెట్ అన్నా జరా ఏ గవర్నమెంట్ సిగరెట్ బ్యాన్ చేసి ఏం చేస్తావు అన్న అట్లా సొంతంగా వేసుకొని తాగుతారా అన్న 500 కొట్టానా అట్లా వేయకనా పిల్లలు కడుపు నిండా తింటే 600 అంతే అన్నా జర కొట్టే అన్నా అరే డాన్ బ్లాక్ తీరా బ్లాగే ఇష్టం బాగా ఎప్పుడా మన అమ్మాయి ఎంజాయ్ చేస్తారు ఏమంటే దానిపై ఏ అంతే అంటే ముట్ట అయితే చూడ పబ్లిక్ మండల్ బాయ్ ఓ రాన్ ఏ చెప్పు మా అన్న చెప్పాలా बीजेपी नेक्स्ट कॉर्पोरेटर ఇదంతా రామ్నగర్ ఓన్లీ లోకల్ రామ్నగర్ అంతా ఎక్కడ పెట్టి పబ్లిక్ మాత్రం ఓ మై షాట్ అంటున్నా రామ్నగర్లో ఏ ఆగమాన గుద్దవాళ్ళు ఉంటుందిరా పెట్టి ఏయో పబ్లిక్ మాత్రం అల్టిమేట్ లెవెల్ ఉంది మరి కొద్దిసేపట్లో ఆగమాన్ అయిపోతే గుద్దవాళ్ళ మజా వస్తుంది రామ్నగర్ చౌరస్తా మీద ఏ ఆగమాన్ చేసినా గుద్దవాళ్ళు ఉంటుందిరా బాబు
కానీ నర్సింగ్ అయినా ఫస్ట్ టైం చేస్తుండు. పబ్లిక్ అంటావా లోకల్, మొత్తం లోకల్ అందరు రామనగర్లో ఉన్నారా మామ. బయటికి వెళ్ళి ఎవరు రాలేదు. కాకపోయినా పబ్లిక్ గుద్దోళ్ళు ఉందిరా పెట్టేయో. ఫుల్ పవర్ అనుకో. అరే ఆగన్నా 5 నిమిషాలు, 5 వీడియో ఇచ్చే వరకు 5 నిమిషాలు ఆగు. ఏ ఆగురా పెట్టే పబ్లేట్ రా రే. మై షార్ట్ బోరాన్ బ్లాష్ రామ్నగర్లో ఆగమాన్ అయితే గుద్దోలు ఎత్తిరే అనుకో. ఈ రామ్నగర్ అరే పెట్టే ఆగమాన్ ట్రెండ్ ఎవరు వచ్చిర్రో ఏమోరా పెట్టే. మేమైతే గుద్దోలు ఎంజాయ్ చేస్తున్నాం. మేము పొగ మొత్తం నోట్లోకి దింగుతుంది. మేము రైట్ నో ట్రాన్స్ఫార్మర్ నించొని తీస్తాం రా పెట్టే వీడియో. ఆ ట్రాన్స్ఫర్ ఏమో దింగేమో ఫుల్ ఎంజాయ్ కా రామ్నగర్ రా బాబు. మమ్మల్ని ఎవడు ఆపలేడు. ఆహా పెట్టే ద కింగ్ ఈజ్ ఎంటరింగ్ అనుకో. బుర్రా పాడరా బాబు భయనికో చరం మామా. పండుగలు అంటావా రామ్నగరా మామా. మామా ఈ ట్రస్టింగ్ గిస్టింగ్ ఇంకైతే ఆ గుత్త ఎనిపోతుందిరా పెట్టి. మామూలుగా సిద్ధికాదే 11 లక్షలు అయింది. ఇక 5 అంటావా ఒక 4 లాక్ దాకా అయి ఉండొచ్చు. మా రామ్నగర్ రాజా అంటావా అది కూడా 10-15 లక్షల దాకా అయింది. పైసలు అంటావా అబ్బా పైసా వసూలురా పెట్టే. ఇది షోరా, షో అంటే ఇదిరా బాబు. మా పబ్లిక్ మాత్రం గుద్దోళ్ళు ఉందనుకో. బాబా అల్టిమేట్ లెవెల్ అయినరా ఫైర్ వర్క్స్. మామ గణేషుని కింద ఖర్చు చేసినా తక్కువనిరా పెట్టి. మేము మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నా బాబు. మా షాట్ అనుకోరా పెట్టి. సీయూ సూన్ రా మామ్. బుర్రా పాడరా బాబు. వాళ్ళంతా ముందున్నారు. మేము మొత్తం ట్రాన్స్ఫార్మర్ ఎక్కినాం. అరే రే 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 ఇంకా అయిపోలే షో ఎప్పుడు స్టార్ట్ అయిందిరా. అయ్యో మా నాగులన్న. ఆహా నాగులన్న డాను తింటాడు పాను. అరే పెట్టే రామ్నగర్ అంటేనే పోతే బ్లాక్ మాత్రం గుడ్డోలో షూట్ అయింది అనుకో. ఎడిటింగ్ చేయాలరా మా ఎడిటింగ్ మొత్తం రా ఉంటుందిరా పెట్టే. సారీ ఏమంటారు బెటే. ఫైనల్లీ పొద్దునకి అలిసిపోయి పిచ్చి తెంగి కటింగ్ షాప్కి వచ్చినాము. ఫస్ట్ అయితే బియర్డ్ చేయించుకుని అంతా హెడ్ మసాజ్ చేయించుకుంటారా మామ. తలకాయ చాలా వస్తుంది. ఫైనల్లీ ద వ్లాగ్ ఈజ్ ఓవర్ మామ్. ఇక షేవింగ్ సారీ అమ్మని దెంగ. ఇక తలకాయ వస్తే తెలుస్తుంది ఏమవుతుంది. క్రాక్ అవుతూ ఉంటాం. ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దు మనకేం అర్థమవుతలేదు. అమ్మా చెప్తున్నావు కదా బియర్డ్ చేయించుకున్నా. బియర్డ్ మాత్రం అన్న కోమా వేసిండు. ఇప్పుడు హెడ్ మసాజ్ చేయించుకుంటున్నాం అమ్మ. హెడ్ మసాజ్ చేయించుకున్న తర్వాత వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. ఇంకా వ్లాగ్ షూట్ చేయాలంటే చాలా అవుతుంది. వ్లాగ్ గంట 2 గంట అయ్యేటట్టు ముడ్డల్దా వ్లాగ్ బుడ్డల వ్లాగ్ ఏమో కానీ మామ్. సో హెడ్ మసాజ్ చేయించుకున్న తర్వాత ఎండ్ చేద్దాం అంటున్నా. తలకాయ వస్తుందిరా బెట్టి అందుకే హెడ్ మసాజ్ చేయించుకుంటున్నా అన్నది కదా. ఆహా ఏ ఆయిల్ అన్న అమరావతి ఆయిల్. అమరావతికి వెళ్ళి వచ్చిన అన్న ఆయిల్. ఫిషర్ ఆయిల్ వాడుతుంట మనకు. నా నిద్ర వస్తుంది. ఆ కోమా ఉంది ఆయిల్ స్మెల్ అయితే మంచిది. ఇగో ఈ లంచోడుకి మొత్తం నవ్వుతుండ్రా మామ. అట్టేను బాయ్ నోట్లో వేసుకో. పాడరా బాబు. మీరు మంచి నాగమాన్లు వేసిరా. జీవైజీ కాన్సెప్టే వేరా పెట్టే. సో బేటే ఇప్పుడు మేము వ్లాగ్ ఎండ్ చేయబోతున్నాం. రాత్రి 12 అవుతుంది.
డే అంతా గుద్దవాలా కంప్లీట్ అయిపోయింది. మహం భర్పూర్ తినేస్తాం గురుజీ వాళ్ళ డాబాలా, గురుజీ కా డాబాలా ఎట్లుంది. సో బెటే ఫైనల్లీ ద వ్లాగ్ హాస్ బీన్ కంప్లీటెడ్ మహం. సో బెటే మీకు నా వ్లాగ్ నచ్చలేదు అనుకో చూడండి, నచ్చలే అనుకో కళ్ళ మూసుకొని వండుకోండి. బాయ్ రా, గుడ్ నైట్ రా బెటే, లవ్ యూ ఆల్, ఫక్ యూ ఆల్.